ఈ వీడియోలో నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే ఏ హెయిర్ ప్యాక్ అంటే హెన్నా హెయిర్ ప్యాక్ అనమాట. అప్పటి కాలంలో ఏజ్ పెరిగే కొద్దీ వైట్ హెయిర్ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది వేరియస్ రీజన్స్ వల్ల. ఇప్పుడు నేను పెట్టుకునే హెయిర్ ప్యాక్ ఎట్లా అనంటే న్యాచురల్‌దనమాట. హెయిర్ కలర్‌కి అండ్ హెయిర్ కండిషనర్‌కి. నాదైతే కర్లీ హెయిర్ అనమాట. కేర్ తీసుకోకపోతే ఈజీగా గడ్డిలాగా అయిపోతుంది. సో, న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. అండ్ నాకు కూడా అక్కడక్కడ ఒక 3, 4 వైట్ హెయిర్స్ ఉన్నాయన్నమాట. సో, అవి కవర్ చేసుకోవడానికి ఈ హెన్నా హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నాను. హెన్నా హెయిర్ ప్యాక్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కలుపుతాను, ఎట్లా అప్లై చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక బౌల్‌లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కలోంజీ సీడ్స్ మంచిగా యాడ్ చేసుకొని ఇవి మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయాలి కూల్ డౌన్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇంకో బౌల్‌లో మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న సైజు బీట్రూట్ మీరు గ్రేట్ చేసుకొనన్నా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీ పట్టన్నా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ పేస్ట్‌ని దాంట్లో వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ 2 డికాషన్స్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఒకటి దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. రెండు ఒకే దాంట్లో ఒక బౌల్‌లోకి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని మీ హెయిర్‌కి తగినంత హెన్నా పౌడర్‌ని తీసుకొని ప్రిపరేషన్ ప్రాసెస్ చూసారు కదా! ఇంకా ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి అన్నది నేను లాంగ్ వీడియో చేశాను. లాంగ్ వీడియో లింక్ కింద ట్యాగ్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్